నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్ ఈసీఎల్. మనం ఈరోజు ఎండోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి ఎండోస్కోపీ సర్జరీస్ అనేవి ఫర్టిలిటీ కోసం చేసే ట్రీట్మెంట్లలో ఏ విధంగా యూజ్ చేస్తున్నామో తెలుసుకుందాము. ఎక్కువగా యూజ్ చేసేది మనం హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే హిస్ట్రోస్కోప్ని మనము వెజైనా ద్వారా సర్విక్స్ వరకు ఇంట్రడ్యూస్ చేసేసి మనం ఈ గర్భసంచి ఎలా ఉంది అంటే గర్భసంచి లోపల పొర ఎలా ఉంది అండ్ ఇందులో గడ్డలు ఏమన్నా ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లోపల అతుకులు ఏమన్నా ఉన్నాయా, అండ్ గర్భసంచిలో అడ్డు పొరలాగా అంటే సెప్టేట్ యూట్రస్ అంటామండి, ఈ సెప్టేట్ యూట్రస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం అక్కడే వీటికి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే ఈ పాలిప్ని రిమూవ్ చేయడం కానీ, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్ అనేది గది లోపలికి చొచ్చుకుపోయి ఉంటే కనుక మనం హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయొచ్చు. అలాగే ఈ అడేషన్స్ అంటే అతుకులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం వాటిని కట్ చేయవచ్చు. అలాగే సెప్టేట్ యూట్రస్, ఈ సెప్టమ్ను కూడా మనము కాటరీ ద్వారా వీటిని రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్యూబ్ అనేది ప్రాక్సిమల్ అంటే స్టార్టింగ్లో ట్యూబ్ ఒకవేళ బ్లాక్ ఉంటే కూడా మనం ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అనేది రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లాప్రోస్కోపీ అనేది మనం అబ్డామినల్ పోర్ట్స్ 5 mm నుంచి 10 mm సైజ్ వరకు ఉంటుంది. ఆ అబ్డామినల్ పోర్ట్స్ ద్వారా మనం ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి ఎస్పెషల్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకు యుట్రస్, ట్యూబు, ఓవరీ, దాని చుట్టుపక్కల పెరిటోనియం ఇవన్నీ ఎలా ఉన్నాయో చూస్తామండి. ఈ లాప్రోస్కోపీలో మనకి యుట్రస్ యొక్క అవుట్లైన్ స్ట్రక్చర్ కనబడుతుంది. అలాగే యుట్రస్ మాల్ఫార్మేషన్స్ అంటే గర్భసంచి 2 గదుల్లాగా ఏమైనా ఉన్నాయా, అండ్ ఇక్కడ ఆర్క్యుయేట్ యుట్రస్ పైన ఇట్లా డిప్ లాగా ఏమైనా ఉందా మనం ఈ లాప్రోస్కోపీలో తెలుసుకోవచ్చు. అలాగే గర్భసంచికి గడ్డలు ఏమన్నా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కానీ, సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఒకవేళ గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్లో ఈ ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా కూడా మనము లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ ఒకేసారి చేసినప్పుడు మనం హిస్ట్రోస్కోపీ ద్వారా ఇంజెక్షన్ని డైని పంపిస్తాము. ఇది ఇక్కడ నుంచి పెరిటోనియంలోకి స్పిల్ అవుతుందా లేదా మనం లాప్రోస్కోపీ ద్వారా చూడడం జరుగుతుంది. అంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అండి, అంటే క్రోమోపటివేషన్ అంటాము. ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా తెలుసుకోవచ్చు. అలాగే ఈ పెరిట్యూబల్ అదేషన్ అంటే ఈ ట్యూబ్ చుట్టుపక్కల అతుకులు ఏమన్నా ఉన్నాయా, అండ్ ట్యూబ్లో ఏమన్నా హైడ్రోసాల్పింగ్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అలా చేసేటప్పుడు ఈ ట్యూబ్స్ 2 ఇక్కడ క్లిప్పింగ్ అంటారు, వీటిని 2 క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ బేబీని ఇక్కడ యుట్రస్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఫ్లూయిడ్ అనేది లోపలికి వచ్చి మళ్ళీ ఎంబ్రియోని ఫ్లష్ చేసేస్తుంది. కాబట్టి హైడ్రోసాల్పింగ్స్ అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపీ ద్వారా ఈ ట్యూబల్ ప్రాక్సిమల్ దగ్గర క్లిప్పింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యూబో ఓవేరియన్ మాసెస్ ఏమన్నా ఉన్నా కూడా మనం ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు వీటిని రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే అండాశయంలో ఒకవేళ పీసీఓడి ఎక్కువగా ఉండి నార్మల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ తోటి వారికి రెస్పాన్స్ రావట్లేదు అనుకుంటే మనం ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. ఈ అండాశయంలో పంక్చర్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చిన, టాబ్లెట్స్ ఇచ్చిన వారికి రెస్పాన్స్ అనేది కొంచెం బెటర్గా వస్తుంది అండ్ పీసీఓడి కూడా కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సిస్ట్లు, అండాశయంలో ఏదైనా సిస్ట్ ఉన్నా కూడా సింపుల్ సిస్ట్ కానీ లేదు అంటే చాక్లెట్ సిస్ట్ కానీ ఉన్నప్పుడు మనం ఈ లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్ రిమూవల్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గర్భసంచి చుట్టుపక్కల ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే ఈ గర్భసంచి లోపల పొర బయటికి వచ్చి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసేసి అక్కడ మనకి రెడ్ స్పాట్స్ కానీ లేకపోతే అతుకులు కానీ అలా కనబడుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు ఆ ఇంప్లాంట్స్ అనేది కాటరైజ్ చేయడము, చుట్టుపక్కల ఉన్న అతుకులన్నిటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ అనేది పిల్లలు కాని వారికి మనము ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ సర్జరీస్ ద్వారా వారికి ఏమైనా చిన్నగా పాలిప్స్ కానీ, గడ్డలు కానీ, సిస్ట్లు కానీ, అడేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటిని డయాగ్నోస్ చేసి అక్కడే ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వారికి ట్రీట్మెంట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా గడ్డలు కానీ, అతుకులు కానీ ఇవేమీ లేకపోయినా నార్మల్గా కూడా వేరే ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అవని వాళ్ళకి డిహెచ్ఎల్ అంటాం, డయాగ్నోస్టిక్ హిస్టరీ అండ్ లాప్రోస్కోపీ. ఈ సర్జరీ చేసిన తర్వాత కన్సీవ్మెంట్ ఛాన్సెస్ అనేవి చాలా
చాలామందికి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఈ హిస్ట్రోస్కోపీ చేసి మనము గర్భసంచి లోపల స్క్రాచ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఒకవేళ మీకు డాక్టర్ ఈ లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ సర్జరీ సజెస్ట్ చేసినట్టయితే వెంటనే మీరు ఈ సర్జరీకి వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని ట్రీట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు సక్సెస్ అనేది కంపారిటివ్లీ నార్మల్ దానికంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.